brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో కమర్షియల్ సినిమా ట్రెండ్ నడుస్తోంది. మాస్ ఫార్ములాస్, యాక్షన్ డ్రామాలే భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. దీంతో మేకర్స్ కంటెంట్ మీద కన్నా కమర్షియల్ హంగుల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మరి ఈ పరిస్థితి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే ఇండస్ట్రీ భవిష్యత్ ఏంటి బాస్? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. పాన్ ఇండియా ట్రెండ్లో టాప్ స్టార్స్ అంతా మాస్ కమర్షియల్ సినిమాలు చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ సినిమాల్లో బలమైన కథున్న కమర్షియల్ హంగులు అన్నింటినీ డామినేట్ చేసేస్తున్నాయి. దీంతో సినిమా అంతా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగే కనిపిస్తోంది. అలాంటి సినిమాలు సూపర్ హిట్ అవుతుండటంతో ఎక్కువ మంది అదే ఫార్ములాను ట్రై చేస్తున్నారు. కమర్షియల్ మూసలో అందరూ హీరో సెంట్రిక్ సినిమాలు చేయడం వల్లే సక్సెస్ రేటు పడిపోతుంది అన్నది ఇండస్ట్రీ సర్కిల్స్లో వినిపిస్తోన్న మాట. ఈ ఏడాది గడిచిన 3 నెలల్లో 3 బిగ్ హిట్స్ వచ్చాయి. అందులో సంక్రాంతి బరిలోనే 2 బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. సంక్రాంతికొస్తున్నాం, డాకు మహారాజ్ సినిమాలు కథపరంగా గతంలో చూసినవే అయినా టేకింగ్ మేకింగ్లో ఉన్న కొత్తదనం ఆడియన్స్ ను మెప్పించింది. సంక్రాంతి రిలీజుల తర్వాత తండేలొకటే బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ లో సౌండ్ చేసింది. చిన్న సినిమాలుగా వచ్చిన మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. వసూళ్ల పరంగానూ ఈ సినిమాలు మంచి నెంబర్సే టచ్ చేశాయి. అయితే 3.5 నెలల్లో కనీసం వారానికి ఒక్క హిట్ కూడా లేకపోవడానికి కారణం మాస్ ట్రెండే అన్నది విశ్లేషకుల మాట. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరు హీరోలు కమర్షియల్ టెంప్లెట్లోనే సినిమాలు చెయ్యాలనుకోవడం, కథ గురించి పట్టించుకోకుండా హీరో ఎలివేషన్, యాక్షన్ సీన్స్ మీద దృష్టి పెట్టడంతో ఇండస్ట్రీకి సక్సెస్లు దూరమవుతున్నాయి. అందుకే ఇప్పటికైనా మన మేకర్స్ మేలుకోవాలని, కమర్షియల్ హంగుల కన్నా కంటెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని కోరుతున్నారు ఆడియన్స్. టాలీవుడ్ లో వెయిటింగ్ లో ఉన్న దర్శకుల లిస్టు భారీగా పెరిగిపోతోంది. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న హీరోల సినిమాలు డిలే అవుతూ ఉండడంతో ఆ తర్వాత చేయాల్సిన సినిమాల దర్శకులు మేరా టైం కబాయిగా అంటున్నారు. ఇంతకీ అలా వెయిటింగ్ లో ఉన్న దర్శకులు ఎవరు? వాళ్ళను వెయిటింగ్ లో పెట్టిన హీరోలు ఎవరు? హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. పుష్ప 2తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసిన సుకుమార్ ప్రెజెంట్ తన నెక్స్ట్ సినిమా పట్టాలెక్కించేందుకు వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల క్రితమే రామ్ చరణ్ తో సినిమా ఉన్నట్టుగా ప్రకటించినా ఆ మూవీ స్టార్ట్ అవటానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. ప్రెజెంట్ పెద్ద సినిమా వర్క్ లో బిజీగా ఉన్న చెర్రీ ఆ సినిమా పూర్తయితే గానీ మరో మూవీ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. దేవర లాంటి బిగ్ హిట్ తర్వాత కొరటాల శివ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మరో మూవీ కమిట్ అవ్వకుండా దేవర 2 వర్క్ లోనే ఉన్న కొరటాల ఇప్పట్లో సెట్స్ లో అడుగుపెట్టే అవకాశమైతే లేదు. వార్ 2, డ్రాగన్ సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఏడాది చివర్లో కొరటాలకు డేట్స్ ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. అది కూడా అనుకున్న టైంకి డ్రాగన్ షూటింగ్ పూర్తయితేనే. వెయిటింగ్ లో ఉన్న దర్శకుల లిస్ట్ లో గురూజీ పేరు కూడా టాప్ లో వినిపిస్తోంది. పుష్ప 2 పూర్తవగానే అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ చేయాల్సింది. కానీ సడన్ గా అట్లీ మూవీ లైన్ లోకి రావడంతో గురూజీ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లిపోయింది. దీంతో మరో హీరో సెట్ అయితే త్వరలో సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది. లేదంటే బన్నీ ఫ్రీ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. పాన్ ఇండియా దర్శకులు సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్ కూడా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నారు. ప్రభాస్ తో సినిమాలు కమిట్ అయిన ఈ ఇద్దరు దర్శకులు డార్లింగ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ 2 సినిమాలు పూర్తయిన తర్వాతే కొత్త సినిమాని స్టార్ట్ చేస్తారు. అంటే అప్పటి వరకు డైరెక్టర్స్ కి వెయిటింగ్ తప్పదన్నమాట. డిజిటల్ మీద ఆశలతో సిల్వర్ స్క్రీన్ కు బ్రేక్ ఇచ్చిన సమంతకు అక్కడ కూడా షాకులు తగులుతున్నాయి. వరుసగా వెబ్ సిరీస్లు చేతిలో ఉన్నట్టుగానే కనిపించినా ఇప్పుడు ఒక్కొక్కటిగా చేజారిపోతున్నాయి. దీంతో సమంత కెరియర్ విషయంలో అభిమానులు తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖుషి సినిమా తర్వాత బిగ్ స్క్రీన్ కి దూరమయ్యారు హ్యాపీనింగ్ బ్యూటీ సమంత. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఇక వరుస అవకాశాలతో డిజిటల్లో బిజీ అవుతారన్న టాక్ వినిపించింది. కానీ నెమ్మదిగా ఆ అంచనాలన్నీ తప్పుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఓటీటీలో ఫుల్ బిజీగా ఉన్నట్టు కనిపించిన శామ్ ఇప్పుడు ఒకే ఒక్క ప్రాజెక్ట్ తో సరిపెట్టుకుంటున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సూపర్ హిట్ కావడంతో సీజన్ 3లోనూ ఆమె క్యారెక్టర్ ని కంటిన్యూ చేస్తారు అన్న ప్రచారం జరిగింది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అలా కనిపించట్లేదు. ఆల్రెడీ సీజన్ 3 షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో శామ్ నటించిన న్యూస్ అయితే వినిపించలేదు. మనోజ్ బాజ్పై రెగ్యులర్ గా షో గురించి మాట్లాడుతున్న శామ్ ప్రస్తావన అయితే తీసుకురాలేదు. ఇప్పుడు సిటాడెల్ టీం కూడా శామ్ కి షాక్ ఇచ్చింది. తొలి సీజన్ ను అసంపూర్తిగానే ముగించిన మేకర్స్ త్వరలోనే సీజన్ 2 ఉంటుందని ఊరించారు. కానీ సడన్ గా సీజన్ 2 ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించడంతో శామ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఒక్క రక్త్ బ్రహ్మాండ్ తప్ప ఈ బ్యూటీ చేతిలో మరే ఏ ప్రాజెక్ట్ లేదు. ఎనౌన్స్ అయిన మా ఇంటి బంగారం సినిమా కూడా ఇంకా సెట్స్ మీదకి రాలేదు.
బాహుబలితో తెలుగు సినిమాకు పాన్ ఇండియా స్థాయిని తీసుకొచ్చిన రాజమౌళి ఆ తర్వాత RRR తో ఇండియన్ సినిమాకు గ్లోబల్ రేంజ్ లో బస్ క్రియేట్ చేశారు. అందుకే ఇన్నాళ్ళు మన సినిమా గురించి అస్సలు పట్టించుకొని హాలీవుడ్ స్టార్స్ కూడా ఇప్పుడు వాళ్ళ సినిమాల ప్రమోషన్స్ కోసం మన హీరోల పేర్లు పదే పదే జపం చేస్తున్నారు. RRR సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించడమే కాదు, ఏకంగా ఆస్కర్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించారు జక్కన్న. అదే సమయంలో జేమ్స్ కెమెరూన్ లాంటి దర్శకులు తెలుగు సినిమా గురించి మాట్లాడేలా చేశారు. అప్పట్లో RRR ఒక అద్భుతమన్న కెమెరూన్ రాజమౌళి వర్కింగ్ స్టైల్ తనకు ఎంతో ఇష్టమంటూ కామెంట్ చేశారు. థార్ హీరో క్రిష్ హెమ్స్వర్త్ కూడా RRR స్టార్స్ మీద ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యన్న క్రిష్ వాళ్లతో నటించే అవకాశం వస్తే అంతకంటే అదృష్టం ఇంకోటి లేదన్నారు. రామ్ చరణ్ యాక్షన్, ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కు ఫిదా అయ్యా అన్నారు మరో హాలీవుడ్ స్టార్ లూకస్ బ్రావో. తాజాగా ఈ లిస్టులోకి మరో హాలీవుడ్ స్టార్ చేరారు. బ్లాక్ ప్యాంథర్ ఫేమ్ మైకేల్ బి జోర్డాన్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. ఎన్టీఆర్ లాంటి గ్రేట్ యాక్టర్తో ఆస్కార్ టైంలో ఒకసారి మాట్లాడే అవకాశం తనకు వచ్చిందని, తారకి కూడా బాస్కెట్బాల్ అంటే ఇష్టమని గుర్తు చేసుకున్నారు మైకేల్. ఇలా హాలీవుడ్ స్టార్స్ అంతర్జాతీయ వేదికల మీద RRR గురించి మాట్లాడుతుండడంతో రెగ్యులర్గా ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. డిఫరెంట్ మూవీస్ తో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసే కళ్యాణ్ రామ్ మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాతో మరోసారి తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ రివీల్ చేశారు నందమూరి హీరో. హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా విషయంలో కళ్యాణ్ రామ్ తో పాటు టోటల్ యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఎన్టీఆర్ రివ్యూ ఇచ్చేయడంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాతో అన్న ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారని తారక్ కాన్ఫిడెంట్ గా చెప్పడం సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా TV9 తో మాట్లాడిన కళ్యాణ్ రామ్ కథ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. తల్లి కోసం ఏమైనా చేసే కొడుకు, కొడుకు కోసం ఏమైనా చేసే తండ్రి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథ అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కథలో తల్లి కొడుకు మధ్య వచ్చిన గ్యాపే సినిమాలో మెయిన్ ట్విస్ట్ అని, యాక్షన్ కన్నా ఎమోషనే సినిమాలో ఎక్కువగా కనెక్ట్ అవుతుందని తెలిపారు. హీరోయిన్ క్యారెక్టర్ విషయంలోనూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు కళ్యాణ్ రామ్. కమర్షియల్ సినిమా కాబట్టి హీరోయిన్ కు పెద్దగా స్కోప్ లేకపోయినా సాయి మంజ్రీకర్ ఓ మంచి పాత్రలో కనిపిస్తారని, ఉన్నంతలో ఆమె పాత్ర అందరికీ బాగా నచ్చేలా ఉంటుందన్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తల్లిగా ఇంపార్టెంట్ రోల్లో నటించారు విజయశాంతి. చాలా కాలం తర్వాత ఆమె మళ్లీ పోలీసు యూనిఫామ్ లో కనిపించడం కూడా సినిమాకు ప్లస్ అవుతుందంటున్నారు క్రిటిక్స్. బాలీవుడ్ బ్యూటీస్ పెళ్లి, పిల్లలు అంటూ పర్సనల్ లైఫ్ ను పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తూనే వరుస సినిమాలు చేస్తుంటే, మన సౌత్ బ్యూటీస్ మాత్రం కెరీర్ మీద ఫోకస్ చేస్తూ పర్సనల్ లైఫ్ ను పక్కన పెట్టేస్తున్నారు. 40 ఏళ్లకు కాస్త అటు ఇటుగా ఉండి కూడా పెళ్లి ఊస ఎత్తిన సౌత్ బ్యూటీస్ ఇప్పుడు చాలా మందే ఉన్నారు. అనుష్క, త్రిష ఈ ఇద్దరి పెళ్లి ఎప్పుడు హాట్ టాపికే. ఆల్రెడీ 40 క్రాస్ చేసిన ఈ అందల భామలు పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతారనే విషయంలో ఇంతవరకు క్లారిటీ లేదు. రెగ్యులర్ గా వీళ్ళ రిలేషన్షిప్ స్టేటస్ మీద డిస్కషన్ జరుగుతుందా, ఇంతవరకు గుడ్ న్యూస్ మాత్రం రాలేదు. ఆల్రెడీ సీనియర్ లిస్ట్ లోకి వచ్చిన శృతి హాసన్, తమన్నా కూడా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. కెరియర్ పరంగా అంత బిజీగా లేకపోయినా పర్సనల్ లైఫ్ లో సెటిల్ అవ్వాలన్న ఆలోచన చేయట్లేదు. నిన్న మొన్నటి వరకు రిలేషన్షిప్ లో ఉన్న ఈ బ్యూటీస్ రీసెంట్ గా బ్రేకప్ చెప్పేసి సింగిల్ స్టేటస్ లోకి వచ్చేశారు. మరి ఇప్పుడైనా పెళ్లి గురించి ఆలోచిస్తారేమో చూడాలి. సమంత కూడా ప్రెజెంట్ సింగిల్ గానే ఉన్నారు. మొదటి పెళ్లి కలిసి రాకపోవడంతో రెండో పెళ్లి గురించి ఆలోచన కూడా చేయటం లేదు ఈ బ్యూటీ. అలా అని కెరియర్ లోనూ అంత బిజీగా ఏం లేరు. అయినా పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేయటం లేదు శామ్. దీంతో ఈ బ్యూటీ కాంపౌండ్ నుంచి గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి TV9. బాయ్.